మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లపైన కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది. ఇక మార్చి 12, 13న జమ్మూ కాశ్మీర్ పర్యటన అనంతరం షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్ కూడా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లపైన కమిషనర్ల రాష్ట్రాల పర్యటన కూడా చివరి దశకి చేరుకుంది. మార్చి 12, 13న జమ్మూ కాశ్మీర్ పర్యటన అనంతరం షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్ కూడా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. రైట్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మార్చి 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఎన్నికల కమిషనర్లు కూడా రాష్ట్రాల పర్యటనలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా ఉండబోతోంది, ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? సో కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇంకా నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మార్చి 10వ తారీఖు నాడు ఈ షెడ్యూల్ విడుదల చేసింది. కానీ ఇప్పుడు మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. సో ఎన్నికల ఏర్పాట్లపై చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల కమిషనర్ వారికి సంబంధించిన సిబ్బంది దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలను పర్యటిస్తున్నారు. అక్కడ ఓటర్ల జాబితా కానీ ఇతర సంబంధించిన అన్ని అంశాలపై, అంటే బూత్ స్థాయి నుంచి ఎక్కడెక్కడ పోలింగ్ నిర్వహించాలి, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీ, పోలింగ్ సిబ్బంది, ఇతర వ్యవహారాలపై అంతా ఇప్పటికే ఒక స్థాయికి నిర్ణయానికి వచ్చారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సింది. అందులో భాగంగానే మార్చు ఫస్ట్ వీక్ లో అనుకున్నారు, కానీ మార్చు సెకండ్ వీక్ లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ అధికారుల సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో మార్చి 12, 13న జమ్మూ కాశ్మీర్ పర్యటన ఉంది ఎన్నికల కమిషన్ సంబంధించిన సిబ్బందిది. సో అక్కడ ఎందుకంటే అది జమ్మూ కాశ్మీర్ చాలా కీలకమైన రాష్ట్రము, సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉండే రాష్ట్రం కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఒకేసారి దీని అంతా షెడ్యూల్ విడుదల చేస్తారు. దాని తర్వాత దేశవ్యాప్తంగా గత ఎన్నికల్లో కూడా 7 విడతల్లో ఎన్నికల నిర్వహణ ఉన్నది. ఈ సంవత్సరం కూడా అదే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్ లో ఏర్పాటు కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కొత్తగా ఈ విధానాన్ని ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్నట్లు సమాచారం అంతా ఉంది. సో ఓవరాల్ గా అయితే ఎన్నికల కమిషన్ అయితే మొత్తం ఎన్నికల నిర్వహణ పైన ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పర్యటించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రధానంగా ఈసారి అనేక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి. ఆ ఏరియాల్లో ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే 7 విడతల్లో ఈ ఎన్నికల నిర్వహణ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి దక్షిణ భారతదేశానికి అయితే ఒకే విడతల్లో ఉండే అవకాశం ఉంది. మిగతా ఉత్తర, నార్త్, ఈస్ట్, సౌత్, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలలో కొంచెం క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్రాల్లో 2-3 విడతల్లో జరిపే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. మార్చి 13 తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే అశోక్, ఇప్పుడు ప్రాబ్లం ఉన్న ప్రాంతాలలో కానీ ఇప్పుడు కొన్ని సెక్యూరిటీ పరంగా అయితే కొన్ని తీసుకోవాలి, సెక్యూరిటీ పరంగా అయితే కొన్ని అయితే తీసుకోవాలి. అయితే దీన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు? అలాగే 7 విడతల్లో జరిగే అవకాశం ఉందన్నారు కాబట్టి 7 విడతలల్లో అంటే ఒక్క విడతకి ఎన్ని రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉందంటారు? సో సాధారణంగా అంటే 7 విడతల్లో ఎలక్షన్ కమిషన్ ప్రతి ఎన్నికల్లో నిర్వహిస్తుంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తం ఒకే దశలో ఉండే అవకాశం ఉంటుంది. నార్త్ లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్,
వెస్ట్ బెంగాల్ లాంటి ఏరియాల్లో కొన్ని నక్సలైట్స్ ఉండే ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో కాస్త 2-3 విడతల్లో కూడా కొన్ని సందర్భాలు నిర్వహిస్తుంటారు. సో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈసారి అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా 2-3 దశల్లో నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం ఉంటుంది. అది 7 దశల్లో అనేది మనం ఒక అవగాహన ప్రకారంగా చెప్తున్నాము. గత ఎన్నికలు నిర్వహించారు కాబట్టి ఈ దశలో ఈ సంవత్సరం మాత్రము 7 దశల్లో ఉండే అవకాశం ఉంది. అంతకు మించి ఉండే అవకాశం, తక్కువ జరిపే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉంటాయి. ఒక ప్రాంతంలో అదైతే ఎన్నికల పూర్తి తర్వాత అక్కడ ఉన్న సిబ్బందిని, పోలీస్ సిబ్బంది కానీ సెంట్రల్ ఫోర్స్ కానీ వేరే దగ్గరికి పంపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సమయం తీసుకొని నిర్వహిస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.